శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 40 చాప్టర్. ఇక్కడ బీల స్వరూపంలో ఉన్న అంటే ఆ నాయకుడిగా వచ్చిన పరమేశ్వరు ఒక దూతకి మళ్ళీ అర్జునికి మధ్యలో జరిగిన ఆ సంభాషణ మాట్లాడుకోవటం గురించి చెప్తున్నారు. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శృణు లీలాం పరాత్మనః భక్తవాత్సల్య సంయుక్తాం తద్దృఢత్వ విధిర్పితాం. నందీశుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు, సనత్ కుమార, సర్వజ్ఞ, సర్వం తెలిసిన వాడివి. అయితే ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడు శివుడు భక్తి వాత్సల్యంతో ఉంటాడు. అందుకే భక్తులు స్వల్పంగా భక్తి చూపిస్తే వాత్సల్యం అనంతంగా చూపిస్తాడు. భక్తి లేని వాళ్ళ పట్ల కూడా అట్లానే చూపిస్తాడు పరమాత్మ. ఆ వాత్సల్యయుక్తంగా ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ ఆ భక్తిలో ఎంత దృఢత్వం ఉందో తెలుసుకుందామని లీల చేయటానికి వచ్చాడు. అందుకు నా లీలని చెప్తాను విను. శివో అప్యతా స్వభృత్యం వైప్రేషయామాస సద్ధృతం బాణార్థం చ తదా తత్రార్జునోపి సమాగత్తతః. ఇక్కడ లీల భాగంగా అక్కడికి భీలుడు రూపంలో ఆయన వచ్చాడు. పైగా అక్కడ రాజులాగా వచ్చాడు. ఆయన కాస్త గణాలతో వచ్చాడు. ఏదైతే ఆ దైత్యుణ్ణి వధించాడు ఒక బాణాన్ని ప్రయోగించి. ఇలా ఆయన బాణాన్ని ఆయన వేశాడు. అలాగే అర్జునుడు కూడా ఆయన బాణాన్ని వేశాడు. ఏ బాణం అయితే పరమేశ్వరుడు వేశాడో ఆ బాణాన్ని త్వరగా తీసుకురమ్మని ఆ గణాల్లో ఒక అతన్ని సేవకుడిని అక్కడికి పంపించాడు పరమేశ్వరుడు. అలాగే అర్జునుడు కూడా తను వేసిన బాణం తను తీసుకుందాం అన్నట్టుగా తను కూడా అక్కడికే వచ్చాడు. ఏకస్మిన్ సమయే ప్రాప్తం బాణార్థం తద్గణార్జునో అర్జునస్తం పరాభత్సర్య స్వబాణం చాగ్రహిత్తదా. ఏదైతే ఆ మంది రూపంలో వచ్చిన ఆ దైత్యుడి మీద వీళ్ళు బాణాలు వేసేటప్పుడు పరమేశ్వరుడేమో తోక దగ్గర వేస్తే అది నెత్తి నుంచి బయటకు వచ్చింది. అలాగే అర్జున్ వేసిన బాణం నెత్తికి తగిలి ఆ నెత్తి నుంచి వెనక భాగాన్ని నుంచి అది కూడా వచ్చేసింది. వెంటనే పడిపోయాడు. ఈ బాణాలు తీసుకోవటానికి వాళ్ళు వచ్చారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నవాళ్ళు శివగణములు బాణం తీసుకోవటానికి వచ్చాడు, అర్జునుడు బాణం తీసుకొని వచ్చాడు. అయితే అర్జునుడు అక్కడ బాణాన్ని తీసుకున్నాడు. అయితే శివగణము తీసుకున్న బాణాన్ని మళ్ళీ అర్జునుడు అక్కడ మళ్ళీ అది నా బాణం అని చెప్పి తాను ఆ బాణాన్ని తీసుకున్నాడు. గణః ప్రోవాచ తం తత్ర కిమర్థం గృహ్యతే శరః బాణశ్చైవ సమాధీయో వైముచ్యతాం ఋషి సత్తమాం. అప్పుడు ఆ శివగణములు ఇలా అర్జునుడితో చెప్తున్నాడు, ఓ ముని సత్తమా, ఈ బాణం నాది, ఈ బాణం నువ్వెందుకు తీసుకుంటున్నావు, దీన్ని నువ్వు విడిచిపెట్టేసేయి అని. ఇత్యుక్తస్తేన భిన్నస్య గణేన ముని సత్తమా సో అర్జున శంకరం స్మృత్వా వచనం చ తమబ్రమిత్. ఓ మునిశ్రేష్ఠ, బీలరాజు ద్వారా విడిచిపెట్టిన ఇది బాణము, అందుకుని దాన్ని నువ్వు విడిచిపెట్టే, ఇది నీది కాదు అని చెప్పాడు ఆ సేవకుడు. అయితే అర్జునుడు మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించి మళ్ళీ అప్పుడు మాట్లాడుతున్నాడు. అర్జున ఉవాచ ఆజ్ఞాత్వా కించ వదసి మూర్ఖోసి త్వం వనేచర బాణశ్చ మోచితో మేధ్య త్వధీయశ్చ కథం పునః. అర్జున్ మళ్ళీ తనతో ఇలా అంటున్నాడు, ఓ వనచరా, నువ్వు ఏమీ తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖుడివి, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీకేమీ తెలియదు. ఏ బాణాన్ని అయితే నేను విడిచిపెట్టానో ఆ బాణాన్ని ఒక్కటే నేను తీసుకుంటున్నాను, నేను ఇంకేది తీసుకోవట్లేదు అని. రేఖారూపం చ పిచ్చాని మన్నా మాంకితం ఏవచ త్వదీయశ్చ కథం జాతః స్వభావో దుస్సయజ్జస్తమా. ఈ బాణం నేను వేసింది వెనక నుంచి వచ్చేసింది. పైగా ఈ బాణం మీద నా నామం, నా పేరు కూడా ఉంది, చూస్తున్నావా, ఇది నీదెలా అవుతుంది, అంటే నీది కానిది నీదని చెప్తున్నావు, అందుకే నువ్వు నిజంగా చాలా కఠినాత్ముడివి, ఇది నీలలా అవుతుందని అనుకుంటున్నావు, నీకు ఉన్న ఆ గుణాల్ని విడిచిపెట్టేసేయి. నందీశ్వర ఉవాచ ఇత్యేవం తద్వచః శ్రుత్వా విహస్యాత్ స గణీశ్వరః అర్జునం ఋషిరూపం తం భిల్లో వాక్యముపాధతే. అర్జునుడు ఎప్పుడైతే ఇలా చెప్పాడో నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమారుడికి చెప్తున్నాడు. ఆ మాటలు విన్న ఆ సేవకుడు వెంటనే ఇక్కడ మహర్షి రూపాన్ని ధరించి ఉన్న అర్జునుడితో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. తపస
श्रूयतं रे त्वां न तपः क्रियते त्वया वेषतश्च तपस्वीतं न यथार्थं चलायते. నువ్వే నేను చెప్పేది విను అని అర్జునుడితో చెప్తున్నాడు ఆ సేవకుడు. ఏమని అంటే, నువ్వు వేషధారం మట్టుకే తపస్విలాగా ఉన్నావు గానీ, నువ్వు నిజంగా తపస్వివి కాదు. వేషధారణ బట్టే నువ్వు తపస్వివి. యథార్థ రూపంలో నువ్వు నిజంగా తపోనిరతుడివై ఉన్నవాడివి కాదు. అంటే మోసం చేస్తున్నావు. వస్త్రాలు అవి ధరించావు గానీ, నీకటి వంటివి నువ్వేమీ చెయ్యట్లేదు. తపస్వి చ కథం మిథ్యా భాషణం కురుతే నరః నైకాకినం చ మాం త్వం చ జానీహి వాహిని పతిం. తపస్వి ఎవరైతే ఉంటారో తను ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. అబద్ధం ఆడడు సరికదా. ఆ తపస్వి ఏం చేస్తాడు అంటే, ఇక్కడ అబద్ధం ఆడటం కాకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకరిస్తారు. ఇంకా అసత్యం సంభాషించాల్సిన అవసరం కూడా లేదు. మోసాలు ప్రదర్శించిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అయితే నువ్వు ఇక్కడ నన్ను సేనాపతిగా అనుకుని, పైగా నేను ఒక్కడినే ఉన్నాననుకుని ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావేమో. బహూభిర్బనభిల్లైశ్చ యుక్తః స్వామి స ఆసతే సమర్థః సర్వతా కర్తుం విగ్రహానుగ్రహో పునః. నేను ఒక్కడినే ఏమీ లేను. నా స్వామి ఇక్కడే ఇంకా కొంతమంది నాలాంటి వాళ్ళతో బిల్లులతో ఇక్కడే ఉన్నాడు విరాజమానుడుగా. ఆయన కొన్ని తొలగించగలడు, కొన్ని అనుగ్రహించగలడు. అన్ని రకాలుగా చెయ్యటానికి అన్ని సమర్థత కలిగి ఉన్నవాడు ఆయన. వర్తతే తస్య భానూయం యోనీతిశ్చ త్వయాధునా అయం బాణశ్చ తే పార్శ్వే నాస్తాస్యతి కదాచన. అయితే ఈ సమయంలో ఏదైతే బాణం నువ్వు తీసుకున్నావో ఆ బాణం ఆయనది, ఆయన వేసింది. అయితే ఇది కూడా నువ్వు సరిగ్గా నీకు కూడా తెలుసు. అందుకుని అది నాకు ఇచ్చేసేయి. ఇది నీది ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఇది ఆయన వేసిన బాణం. నీదెలా అవుతుంది? తపఃఫలం కథం త్వం చ హాతుమిచ్చసి తాపసా చౌర్యాచలాధాద్యమానాత్ విస్మయాత్ సత్యభజ్జనాత్. ఓ తపస్వి, నీవు అంటే ఇక్కడ తపస్సు చేసిన వాడికి తపస్సు ఫలితం ఎప్పుడు లభిస్తుంది అంటే, ఆ నియమనిష్టలు ఏవైతే మొదలుపెట్టినప్పటి నుంచి చివరి దాకా ఉంటేనే లభిస్తుంది. ఇక్కడ అసత్యాలంటే అబద్ధాలు, ఇటువంటి కపటాలు ఏమన్నా చేస్తే ఆ ఫలితం కూడా వచ్చింది కూడా నశించిపోతుంది. ఎలా అయితే దొంగలుంటారు. దొంగతనం చేసిన, మోసం చేసిన ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి. ఇతరులకి కష్టం కలిగించేలాగా ఏదన్నా చేసినా సరే, అలాగే సత్యాన్ని పరిత్యాజించినా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఆ తపస్వి ఏదైతే తపస్సు చేశాడో ఆ ఫలితాన్ని తొలగిచ్చేసుకుంటాడు. తను చేసిన కర్మల కారణంగా ఒకటి లభించటం, ఒకటి మన నుంచి వెళ్ళిపోవటం అన్నది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ అహంకారం వచ్చినా సరే అవన్నీ తొలగిపోతాయి. తపసా క్షీయతే సత్యమేతదేవ మయా శృతం తస్మాచ్చ తపసత్తేధ్య భవిష్యతి ఫలం కుతః. అంటే ఇలా మధ్యలో ప్రవర్తన మారణ ముందు చేసుకున్నవి ఏవైతే ఫలితాలుగా మనకు లభించాయో అవి తొలగిపోతాయి. అలాగే ఏ వ్యక్తి అయితే సత్యాన్ని కూడా వదిలిపెట్టేస్తాడో, ఈ తాపసిగా ఉన్నవాళ్ళు, తపస్సులు చేసుకున్న వాళ్ళు తపస్యాల రహితంగా కూడా అయిపోతారంటే అది చెయ్యటానికి ఏదైతే నిగ్రహణ కావాలో అవన్నీ మనలోకి తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా సత్యాన్ని పరిత్యాజించకూడదు, దాన్ని విడిచిపెట్టకూడదు. చేసిన తపస్సు క్షీణించిపోవటమే కాకుండా మళ్ళీ ఇక్కడ ఆ స్థితికి నువ్వు చేరుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. అట్లాంటి అంటే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా! యథార్థంగా నేను చెప్పేది నువ్వు సరిగ్గా విను. నువ్వు చేసిన ఫలితం నీకెట్లా లభిస్తుందనుకుంటున్నావు నువ్విప్పుడు? అబద్ధాలాడితే అని చెప్తున్నాడు ఆ బిల్లుడు. తస్మాదముక్తబాణో హి కృతజ్ఞస్త్వం భవిష్యసి మమేవ స్వామినా బాణస్తవర్తే మోచితో ధ్రువం. అందుకే ఈ బాణాన్ని నువ్వు విడిచిపెట్టేసేవి. బాణాన్ని గనక నువ్వు విడిచిపెట్టలేదు అంటే నువ్వు కృతజ్ఞుడు అయిపోతావు. ఎందుకంటే నా స్వామి నిశ్చిత రూపంలో నిన్ను రక్షించటానికి ఆ బాణాన్ని ప్రయోగించాడంటే, నిన్ను రక్షించటానికి ఏదైతే ప్రయోగించాడో అది మళ్ళీ నీది అని నువ్వు తీసుకుంటున్నావు. అందుకుని అలా నువ్వు చెయ్యకు. ఆ పంది మీద బాణం కూడా నిన్ను రక్షించటానికే వేశాడు నా స్వామి. శత్రుశ్చ మారితస్తేన పునర్బాణశ్చ రక్షితః అత్యంతం చ కృతజ్ఞోసి తపో అంశు బకరస్తథా.
నీ శత్రువుని చంపాడు నా స్వామి. అయితే ఆ బాణాన్ని నువ్వు ఎలా ఉంచుకుంటావు? నువ్వు కృతజ్ఞుడివైపోతావు. పైగా నువ్వు నిజంగానే తపస్వివైతే నీకు అశుభాలే కలిగిస్తుంది ఇట్లాంటి పని గనక నువ్వు చేస్తే. సత్యం నా భాషసి త్వం చాకీమతః సిద్ధిమిచ్చసి ప్రయోజనం చేదబాణేన స్వామి చ యాచతాం మమ. అందుకే నువ్వు తపస్య రహితంగా అయిపోతావు. అంటే సత్యమే మాట్లాడాలి. దానికి వ్యతిరేకంగా ఏదైతే నువ్వు చేస్తున్నావో, నీ తపస్సు ఏదైతే సిద్ధి కావాలని నువ్వు అనుకుంటున్నావో అది నీకెప్పటికీ లభించదు. అందుకని ఇది నీకు కావాలంటే నువ్వు నా స్వామి దగ్గర చాలా ఉన్నాయి. నువ్వు ఆయన్ని అడుగు. ఆయన నీకు ఇచ్చేస్తాడు అని. ఈదృశాంచ బహూన్ బాణాస్తస్తథా దాతుం క్షమః స్వయం రాజా చ వర్తతే మీద్య కిం త్వేవం యాచతి త్వయా. నీకు బాణం కావాలన్న కోరిక కలిగినా నువ్వు గనక నా స్వామిని అడుగు. ఆయనకి ఇవన్నీ ఇవ్వటంలో చాలా సమర్థత ఉంది. ఎన్నన్నా ఇస్తాడు. ఆయన్ని అడుగు నా రాజు. ఆయన అడిగితే నీకు తప్పకుండా లభిస్తాయి. ఉపకారం పరిత్యజ్య అపకారం సమీహసి నైతదుక్తం త్వయా ధీవ క్రియతి త్వజా చాపనం. నువ్వు నీ పట్ల ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చెయ్యకూడదు. నీ వ్యవహారం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అందుకని ఇది సరైనది కాదు. అందుకని నువ్వు ఇదంతా త్యాజించేసేయి అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ ఇత్యేవం వచనం తస్య శ్రుత్వా పార్థో అర్జునస్తథా క్రోధం కృత్వా శివం స్మృత్వా మితం వాక్యమతబ్రవీత్. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమార్కి ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే అర్జునుడితో అంతలాగా మాట్లాడుతూ ఉండేసరికి అర్జునుడికి కోపం వచ్చేసింది. ఈ అర్జునుడికి కోపం వచ్చి కూడా మళ్ళీ మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ పరమేశ్వరుని స్మరించుకుని మళ్ళీ అక్కడ ఆ మర్యాదతోనే మళ్ళీ ఆ దూతతో ఇలా మాట్లాడుతున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ శృణు బిల్ల ప్రవక్ష్యామి న సత్యం తవ భాషణం యథా జాతిస్తథా త్వాం చ జానామిహి వనీచర. ఓ బిల్లుడా, నేను ఏదైతే చెప్తున్నానో ఇది నువ్వు చాలా జాగ్రత్తగా ఉను. ఓ వనాల్లో నివసించేవాడా, నీ జాతి ఎలాగో ఉందో అలాగే నువ్వు ఉన్నావు. అది నాకు అర్థమైపోయింది. అహం రాజా భవాన్ చోరః కథం యుద్ధ ప్రయుక్తః యుద్ధం మే సబలేహ కార్యం నాధర్మే హి కదాచన. నేను రాజుని, అవును, పైగా నువ్వు దొంగవు. అయితే ఇద్దరిలో యుద్ధం జరగటం అన్నది కూడా సరైనది కాదు. అంటే రాజుకి మధ్యలో యుద్ధం జరగాలి. అందుకని నువ్వు నాతో యుద్ధం చేయటం కూడా సరైనది కాదు. నేను పైగా బలవంతులతో యుద్ధం చేస్తాను. బలహీనులతో నాకు అన్నీ వచ్చు కదా, వీళ్ళు నా చేతులు తొందరగా ఓడిపోతారు, ఇట్లా నేను యుద్ధం చెయ్యను. బలవంతునితోనే యుద్ధం చేస్తాను. పైగా అధములతో ఎప్పటికీ నేను యుద్ధం చెయ్యను. తస్మాత్తే చ తథా స్వామి భవిష్యతి భవాదృశః దాతరశ్చ వయం ప్రోక్తాశ్చౌరాయూయం వనీచర. కథం యాచో మయా బిల్లరాజా ఏవం చ సాంప్రతం త్వమేవ యాచసే నైవ బాణం మాం కిం వనీచర. అందుకే నేను నీతో యుద్ధం చెయ్యను. నువ్వు నీ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి కూడా నీకులాగే ఉంటాడో ఏమో. అయితే ఇక్కడ అన్నీ ఇస్తాడు అని నువ్వే చెప్తున్నావు కాబట్టి, పైగా నువ్వు మాత్రం ఈ వనాల్లో నివసించే దొంగవే. అయితే మీ రాజు ఎలా ఉంటాడో నాకు తెలీదు. అంటే ఎలా అయితే యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు బట్టి ప్రజలు, అలాగే ప్రజల బట్టి కూడా రాజు అని. అందుకే ఇక్కడ నేను యుద్ధం చెయ్యాలి. అయితే అది మళ్ళీ సరైనదో కాదో అని నేను ఆలోచించుకుంటున్నాను. అయితే నువ్వు కూడా నేను గనక నీ స్వామిది బాణం తీసుకున్నప్పుడు నువ్వెందుకు నన్ను మళ్ళీ అది ఇచ్చేయని అడగట్లేదు? అడిగి నువ్వు తీసుకోవచ్చు కదా అన్నాడు. దదామి తే తథా బాణాన్ సంతి మే బహవో ధ్రువం రాజా చ గ్రహణం చైవ నాదాస్యతి తథా భవేత్. నేను కూడా చాలా బాణాలు నీకు ఇవ్వగలను. నా దగ్గర కూడా బోల్డు బాణాలు ఉన్నాయి.
అయితే రాజునయ్యుండి ఎవరిని అడగాలి, ఎవరిని అడగకూడదన్నది కూడా నాకు తెలియాలి. అలా తెలియకపోతే రాజు ఎలా అవుతాను? అందుకని ఎవరిని అడగాలి అంటే రాజు ఇచ్చేవాడు, అడిగేవాడు కాదు. किं पुनश्च तथा भाणान् प्रयच्छामि वनीचर यदि मे याचिकीर्षस्यायत्कथं నాగమ్యతి ధునా. అందుకే ఓ బిల్లుడా, నేను ఏం చెయ్యను. అయితే నేను కూడా చాలా బాణాలు ఇవ్వగలను. అయితే నీ స్వామికి కూడా ఏదన్నా ఉంటే వచ్చి నన్ను అడగమను, నేనే ఇచ్చేస్తాను అన్నాడు. यथा गच्छेत्तु ते भर्ता किमर्था भाषते धुना आगत्य च मया सार्धं जित्वा युद्धे च मां पुनः नीत्वा बाणामिमं भिल्लस्वामी ते वाहिनीपतिः निजालयं सुखं यातु विलम्बः क्रियते कथम्. అయితే నీ స్వామి ఇక్కడే ఉన్నాడు, వేరే అందరితో ఉన్నాడంటున్నావు కదా. అయితే నీ స్వామి ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడికి రమ్మను. ఎందుకు నువ్వు ఇంతగా వ్యర్థమైన ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? వచ్చి నాతో యుద్ధం చెయ్యమను. నాతో యుద్ధం చేస్తే ఇక్కడ నేను ఓడిపోతాను, ఆయన ఓడిపోతాను. అలాగే ఎవరు ఓడిపోతే యువతల వాళ్ళ దగ్గర నుంచి అన్ని బాణాలు వాళ్ళే సుఖంగా అన్నీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అందులో ఎందుకు సమయాన్ని వృధా చెయ్యటము అన్నాడు. నందీశ్వర ఉవాచ మహేశ్వర కృపా ప్రాప్త సద్ఫలస్య అర్జునస్య హి ఇత్యేతద్వచనం శ్రుత్వా భిల్లో వాక్యమతాబ్రవీత్. నందీశ్వరుడు మళ్ళీ ఇలా సనత్ కుమార్కి చెప్తున్నారు. మునీంద్ర, ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో అర్జునుడు, అది విన్న తర్వాత ఆ మాటలు విని బిల్లుడు మళ్ళీ ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. బిల్ల ఉవాచ అజ్ఞోసి త్వం ఋషిర్నాసి మరణం త్వయి సేకతం దేహి బాణం సుఖం తిష్ట త్వన్యత క్లేశ భాగ్భవి. ఆ బిల్లుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ ఋషి, అంటే నువ్వు నిజంగా ఋషివి కాదు, నువ్వు నిజంగా మూర్ఖుడివే. నీకు నిజంగా ఆ మృత్యు సమయం ఆసన్నమై నీకు మృత్యు కావాలని కోరిక కలిగినట్టుంది. లేకపోతే ఆ బాణాన్ని నాకు ఇచ్చేసే, నీకు అన్ని సుఖాలే లభిస్తాయి, లేకపోతే నువ్వు కష్టాలు ప్రాప్తిస్తాయి అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తస్తేన భిల్లీన శివ సచ్చక్తి శోభిన గణేన పాండవస్తం చ ప్రాహ స్మృత్వా చ శంకరం. మళ్ళీ నందీశ్వరుడు ఇలా చెప్తున్నాడు. ఆ శివుడు ఒక భక్తిలో ఉన్న ఆ అర్జునుడు ఆ శ్రేష్ఠ శక్తితో శోభాయమానంగా తపస్సు చేసిన కారణంగా ఆ తేజస్సు ఏదైతే అర్జునుడికి వచ్చిందో, బిల్లుడు మాటలు వినేసరికి మళ్ళీ పాండుపుత్రుడైన అర్జునుడు మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించి మళ్ళీ తనకి సమాధానం చెప్తున్నాడు. అర్జున ఉవాచ మద్వాక్యం తత్వతో బిల్లా శృణు త్వం చ వనీచర ఆగమిష్యతి తే స్వామి దర్శయిష్యే ఫలం తదా. ఓ వనచర, ఓ బిల్లుడా, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నీ స్వామి ఇక్కడికి వస్తే నేను దానికి తగినట్టుగా నేనేం ఫలితాన్ని ఇస్తానో అది కూడా నేను నీకు చవి చూసేలాగా చూపిస్తాను అన్నాడు. నా శోభతే త్వయా యుద్ధం కరిష్యే స్వామినా తవ ఉపహాసకరం జ్ఞేయం యుద్ధం సింహ శృంగాలయో. అంటే ఏదైతే యుద్ధం బలాబలాలు ఉన్నవాళ్ళు చేసుకోవాలి. సింహం ఎలా అయితే నక్కతో యుద్ధం చెయ్యదు. సింహం యుద్ధం చేయాలంటే ఇంకొక సింహంతోనో లేకపోతే దాని బలాలు సంపన్నంగా ఉన్న ఏనుగుతోనో చేస్తుంది. నీ వంటి బలహీనుడితో యుద్ధం చేస్తే అది నాకు శోభాకరంగా ఉండదు, నాకు శోభలు ఉండవు. అందుకని నీ స్వామితోనే నేను యుద్ధం చేస్తాను, ఎందుకంటే సింహం నక్కతో యుద్ధం చెయ్యదు. అది మళ్ళీ సింహానికి అపకీర్తి వస్తుంది, నవ్వుల పాలవుతుంది అన్నాడు. శృతం చ మధ్వచస్తేద్య ద్రక్ష్యసి త్వం మహాబలం గచ్చస్వం స్వామినం భిల్లా యతేచ్ఛసి తథా కురు. అందుకే నువ్వు వెంటనే నేను చెప్పిందాన్ని విని అక్కడ మళ్ళీ అంటే ఇప్పుడు నిజంగా నా బలాలు నువ్వు చూడాలన్నా సరే నీ స్వామిని వెంటనే ఇక్కడికి తీసుకురా, అప్పుడు నీ యొక్క కోరికను కూడా నేను దానికి తగ్గట్టుగానే చూపిస్తాను అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తస్తు గతస్తత్ర బిల్లః పార్థేన వైముని శివావతారో యత్రాస్తే కిరాతో వాహినీపతిః అతార్జునస్య వచనం బిల్లనాథాయ విస్తరాత్ సర్వం నివేదయామాస తస్మై బిల్ల పరాత్మనే.
నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమార్‌కి చెప్తున్నాడు. అర్జున్ ద్వారా చెప్పబడిన ఆ మాటలన్నీ విన్న బిల్లుడు అప్పుడు మళ్ళీ అక్కడ శివ అవతారమైన ఆ బిల్లరాజు దగ్గరికి వెళ్ళాడు. దాని తర్వాత అర్జునుడు చెప్పినవన్నీ కూడా యథాతథంగా ఆయనకన్నీ కూడా పరమాత్మకి నివేదించుకున్నాడు విస్తారపూర్వకంగా. సాకిరాతీశ్వరः श्रुत्वा तद्वचो हर्षमागतः ఆజగామ శ్వాసైన్యేన శంకరో బిల్లరూపదృక్. బిల్లుడు రాజుగా ఉన్న కిరాతావతారంలో ఉన్న పరమేశ్వరుడు ఆ మాటలు విని చాలా ఆనందంతో మళ్ళీ ఆ సేవకుడితో ఇలా అన్నాడు. సదాశివుడు ఆ సేనాల సహితంగా ఎక్కడ ఉన్నాడో అక్కడికి అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అర్జునశ్చ తథా సేనాం కిరాతస్య చ పాండవః దృష్ట్వా గృహీత్వా సశరం ధనుః సమ్ముఖ ఆయయు. అతో కిరాతశ్చ పునః ప్రేషయామాస తం చరం తన్ముఖేన జగోవాక్యం భారతాయ మహాత్మనే. ఆ సమయంలో పాండుపుత్రుడైన అర్జునుడు కూడా ఆ కిరాతన సేనని చూశాడు. మళ్ళీ వెంటనే తాను కూడా ధనుష్ బాణాలు ఇవన్నీ పట్టుకుని ఆయనతో యుద్ధం చేయటానికి ఎదురుగా ఉన్నాడు. ఆయన కూడా అవే ధరించి ఉన్నాడు. ఆ కిరాతేశ్వరుడు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఈ భరత వంశీయుడైన మహాత్ముడైన అర్జున్ దగ్గరికి దూతని పంపించి మళ్ళీ తన సందేశాన్ని అంటే ఇక్కడ కనిపిస్తున్నారు. కాకపోతే అర్జునుడికి ఒక సందేశం ఇమ్మని మళ్ళీ దూతని పంపించాడు ఆ కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుడు. కిరాత ఉవాచ పశ్య సైన్యం తపస్విం స్వం మూర్ఛబాణం వ్రజాధునా మరణం స్వల్ప కార్యార్థ కథమిచ్చసి సాంప్రతం. ఆ కిరాతుడు ఒక సందేశం ఏమిటి అంటే, ఓ దూత నువ్వు వెళ్ళి అర్జునుడితో ఇలా చెప్పు, ఓ తపస్వి నువ్వు నా ఇక్కడ విశాల సేనని చూడు, నా బాణాన్ని నాకు తిరిగి ఇచ్చేసేయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంటే స్వల్ప కార్యం కోసం ఇలా నువ్వు మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు అని. ప్రాతరస్తవ దుఃఖాతః కలత్రంచ తతః పరం పృథివీ హస్తతస్తేధ్య యాస్యాతీతి మతిర్మమ. నీ యొక్క అన్నదమ్ములు ఇంకా దుఃఖానికి గురవుతారు, వాళ్ళకి ఇంకా అధిక దుఃఖాన్ని నీ భార్యకి వచ్చేలాగా చేస్తున్నావు. అందుకే నీకు ఏదైతే అంటే ఇక్కడ భూమి మీద ఇంకా జీవించి ఉండాలంటే ఏవైతే దుఃఖాలు తొలగిపోవాలని చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు చేసే ఈ పని వల్ల ఏమవుతుందంటే నీకు ఇంకా ఆ భూమి కూడా లభించదు. అందుకే ఆ భూమి అన్నది కూడా నీ దగ్గర నుంచి తొలగిపోతుంది అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తం పరమీశేన పార్థధాడ్యార పరీక్షయ సర్వతార్జునాక్షార్థ ధృతరూపేణ శంభున. ఓ సనత్ కుమార, అర్జున్ని అన్ని రకాలుగా రక్షించటానికి పరీక్షించటానికి కిరాత రూపంలో వచ్చిన పరమేశ్వరుడు మళ్ళీ ఆ భక్తి ఎంత దృఢంగా ఉందో పరీక్షించటానికే ఇలా పలికాడు. ఇత్యుక్తస్తు తథాగత్య సాగనః శంకరశ్చ తథా విస్తరాద్ వృతమఖిలాన్మర్జునాయ వేదయత్. ఇలా ఎప్పుడైతే ఆయన పలికాడో అప్పుడు ఆ శివదూత మళ్ళీ అర్జునుడి చెంతకి వచ్చి ఆ జరిగిన వృత్తాంతం మళ్ళీ ఆయన ఏ సందేశాన్ని చెప్పమన్నాడో ఆ వృత్తాంతాన్నంతా కూడా మళ్ళీ అర్జునుడికి వచ్చి వినిపించాడు ఆ దూత. తచ్చుత్వా తు పునః ప్రాహ పార్థస్తం దూతమాగతం వాహిని పతయే వాచం విపరీతం భవిష్యతి యద్యహం చైవ తే బాణాం యచ్చామి చ మదీయకం కులస్య దూషణం చాహం భవిష్యామి న సంశయ. ఆ మాటలు విన్నగానే మళ్ళీ ఆ దూతతో అర్జునుడు ఇలా చెప్పాడు, ఓ దూత నీ స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను చెప్పేదిగా చెప్పు, అంటే దీని పరిణామాలు చాలా విపరీతంగా ఉండవచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. అయితే నువ్వు సేనాపతివి కాబట్టి నువ్వు వెళ్ళి నా మాటగా ఆయనకి చెప్పు. దానికి వ్యతిరేకం చేస్తే ఆ కలంకం అన్నది ఆ కుటుంబానికి ఆ కులానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు గనక యుద్ధం చెయ్యకపోతే ఈ చెప్పిన మాటలు యథాతథంగా మళ్ళీ వెళ్ళి చెప్పు. ఎందుకంటే నా ఈ అస్త్రశస్త్రాలు ఏవైతే నా దగ్గర ఉన్నాయో ఇవి నేను వినియోగించి నేను మళ్ళీ ధర్మపరంగా ఉండి నేను మళ్ళీ చెయ్యకపోతే నా కులానికి కూడా నేను మచ్చన తెచ్చిన వాడిని అవుతాను. అందులో ఎటువంటి అనుమానం లేదు, సందేహం లేదు. ఆ కులానికి మచ్చ నేను తీసుకురాకూడదు అని. భ్రాతరశ్చైవ దుఃఖార్తః భవంతు చ తథా ధ్రువం విద్యాశ్చ నిష్ఫలా మే స్యూయస్తస్మాదగచ్చ వైధ్రువం సింహశ్చైవ శృగాలాద్వా భీతో నైవ మయా श्रुतः తథా వనే చరద్రాజా నా బిభీతి కదాచన.
అంటే ఎలా అయితే కులానికే మచ్చ తెచ్చిన వాడినవుతాను అన్నాడు. అందులో మళ్ళీ నా సోదరులు ఇంకా దుఃఖార్తులైనా అవ్వచ్చు. నా విద్యలన్నీ వ్యర్థమైనా అవ్వచ్చు. ఏదైనా సరే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా అయితే సింహం నక్కకి భయపడకూడదు. అలా భయపడటం కూడా మళ్ళీ ఇంకో మచ్చ తీసుకొస్తూ ఉంటుంది. అందుకని నేను చెప్పింది యథాతథంగా చెప్పు. ఇప్పుడు నేను యుద్ధం చేసి తీరాలి అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తస్తం పునర్గత్వా స్వామినం పాండవేన సహ సర్వం నివేదయామాస తదుక్తం హి విశేషతః అథాసోऽపి కిరాతాహో మహాదేవः ససైన్యకः తచ్చుత్వా సేన సంయుక్తో అర్జునం చాగమత్తథా. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. మునీంద్ర, అర్జుని మాటలు విన్న ఆ దూత మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గర కిరాతుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున్ చెప్పింది చెప్పినట్టుగా ఆ ప్రభువుకి మళ్ళీ నివేదించుకున్నాడు. ఆ వృత్తాంతానంతా కూడా వర్ణించి చెప్పుకున్నాడు. ఈ వృత్తాంతాన్నంతా విన్న ఆ కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుడు సేనా సహితంగా ఇప్పుడు అర్జునుడున్న ప్రదేశానికి వచ్చాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 40 చాప్టర్ సంపూర్ణం.